అంటే ఒక అంకుల్స్లే ఏదో ఇది అవుతుంటే యూత్ఫుల్ ఎలా ఉంటుందో చెప్పండి. చాలా అంటే ఉన్నట్టు చూపించారు, మరి దారుణంగానే ఉంది చూడటానికి. సినిమా చూడుర్రా చూడుర్రా అదిగా చెప్పేది. నేను నేను కట్ చేసేస్తాను. हाय हेलो वेलकम टू माय चैनल मूवी दर्शन। तो आज एक तेलुगु मूवी रिलीज हुई है जिसका नाम है वर्जिन बॉयज और ये अडल्ट काइंड ऑफ मूवी है। तो देखते हैं मूवी का क्या रिव्यू और रिएक्शन आता है। ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే చాలా ఓవర్ ఎక్స్పెక్ట్ చేసాం, కానీ సినిమాలో అంత ఓవర్ గా లేదు. సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా మాత్రం చాలా బాగుంది, అంటే కామెడీ కానీ రొమాంటిక్ కానీ అన్ని రకాలుగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ నుంచి వచ్చేసరికి ఏంటంటే అది కాదు లైఫ్ అంటే రియల్ మేట్ ని మనం వెతుక్కోవడం. సో రియల్ మేట్ కోసం చూపించారు, చాలా బాగుంది అనిపించింది నాకైతే. సినిమా మాత్రం ఓవరాల్ గా ఒక సెంటిమెంట్ తో నడిచింది సినిమా అయితే మాత్రం. సినిమా యూత్ మాత్రం రేపటి నుంచి సాటర్డే సండే ఎవరికి కాలేజీలో రేపు సినిమా టాకీస్ కానుకొస్తారు. సినిమాలో అరే అమ్మాయి ఆ మిత్రానంద ఉద్దేశించినప్పుడు తోసిపోతా చూడు, అంటే ఆ క్యారెక్టర్ మాత్రం పనిచేయాలి. హీరోయిన్ క్యారెక్టర్ అసలు పనిచేయలేదు, సూపర్ ఉంది. ముగ్గురు హీరోయిన్ తోపు, అది ఒరిజినల్ బాయ్ సూపర్ సూపర్ అంటే సూపర్ సినిమా చూడుర్రా చూడుర్రా గవిగా చెప్పాల్సిన మాట. ఎప్పుడైనా సినిమా చూడుర్రి మంచుకున్నది, అందరము సినిమా చూడాలి అని మాట్లాడాలి. సినిమా చూడుర్రా చూడుర్రా అదిగా చెప్పేది. సినిమా చూడుర్రి మంచిగుంది మంచిది అని చెప్పాలి, గది డీసెంట్ లా చెప్పాలి మాటని పద్ధతి. పెద్ద యాక్టర్ ప్రొడ్యూసరా ఎట్లా ఉంది అన్న? ఆన్ అయింది ఆన్ ఉంది. నేను కట్ చేసేస్తాను. చెప్పన్నా ఎట్లా ఉంది మూవీ? చెప్పు ఎట్లా ఉంది అన్న మూవీ? సామాన్లు చూడాలంటే ఒరిజినల్ బాయ్స్ మూవీ రావాలి బ్రో. ఒరిజినల్ బాయ్ ఒరిజినల్ బాయ్ మీరు వర్జిన్ ఒరిజినల్ బాయ్ నవ్వుతున్నాయిందన్నా. ప్రపంచంలో ఎవరన్నా ఒరిజినల్ బాయ్ రండి అది నేనే. అట్లానా? ఎట్లా ఉంది? కొత్త యాక్టర్స్ ఉందా? పర్వాలేదు. ప్రొడ్యూసర్ కి లాభం వస్తుందా రాదా అనేది నేను గ్యారంటీ చెప్పలేను, కానీ నష్టమైతే రాదు ఇది గ్యారంటీ చెప్తాను. కొత్త ప్రొడ్యూసరు, కొత్త హీరో, కొత్త హీరోయిన్ అందరినీ కొత్త వాళ్ళని పెట్టేసుకొని పర్లేదు సరదాగా తీసుకుపోయింది. ఎక్కడ బోర్ లేదు. మొన్న తమ్ముడు సినిమా కంటే 100 రెట్లు బాగుంది. ఎందుకంటే బ్రాండెడ్ సినిమా, బ్రాండెడ్ బ్యానరు, బ్రాండెడ్ హీరో, బ్రాండెడ్ హీరోయిన్, బ్రాండెడ్ ప్రొడ్యూసర్, లాగర్కు సర్కులు బొక్క అయింది. కానీ ఎవ్వరికి ఏ బ్రాండ్ లేదు. హీరో కొత్తోడు, హీరోయిన్ కొత్త, ప్రొడ్యూసర్ కొత్త ఆయన, డైరెక్టర్ కొత్త ఆయన, అందరూ కొత్త వాళ్ళు అయినా కానీ సరదాగా తీసుకుంటారు. ఇది ఫ్యూచర్ లో వీళ్ళు 3 గంటలు కూర్చోవాలంటే మామూలు విషయం కాదు భయ్యా. నేనైతే బాగలేకుంటే చిన్న సినిమాలు బాగలేకపోతే బయటకు వచ్చేస్తా. చెప్పండి, రివ్యూ చెప్పను. ఈ 3 గంటలు ఉన్నానంటే సినిమాలో విషయం ఉందనేది ఉంది, చూసుకోవచ్చు. ఫ్యూచర్ మహేష్ బాబు, ప్రభాస్ అట్లా అవి గ్యారెంటీ చెప్పలేను. ఇప్పుడు వాళ్ళు పెద్ద వాళ్ళే జీరోకి వస్తున్నారు. ఒకప్పుడు నితిన్ అంటే పెద్ద సూపర్ స్టార్, ఇప్పుడు మొత్తం అయిపోయింది. ఎవరిది ఎట్లా ఉంటుందో తెలియదు. ఇది యాక్టర్ ఎట్లా ఏమంటారు, హీరో జీరో కావచ్చు, జీరో హీరో కావచ్చు. ఏ కాలం ఎప్పుడు వస్తుందో చెప్పలేము. టాలెంట్ ని బట్టి, వాళ్ళ కాలాన్ని బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళ పద్ధతి బట్టి అవుతారు. అది మన అహంకారమే మనని అణచివేస్తుంది. ఆ జాగ్రత్త తీసుకోవాల్సిన ఎవరైనా. ఇది ఓన్లీ ఫర్ యూత్ యూత్ ఫ్యామిలీ, అది డ్రామా కాదు, యూత్ డ్రామా.
యూత్ వచ్చి చూడొచ్చు, అబ్బాయి లవర్స్ గర్ల్స్ కూడా వచ్చి కంఫర్టబుల్ గా చూడొచ్చు. తప్పకుండా రావాలి, రాకపోతే సినిమా చూడడానికి. వర్జిన్ బాయ్స్ మూవీలో అసలు ఎక్స్పోజింగ్ అయితే ఫ్యామిలీ మాత్రం చూడలేరు, యూత్ బాయ్స్ గర్ల్స్ మాత్రం కూడా చూడలేరు. ఇంత వల్గారిటీ అసలు ఏందన్నా, డబుల్ మీనింగ్ డైలాగ్స్, కొట్టుకోవడం పెట్టుకోవడం పడిపోయిందా ఏందా డైలాగ్స్. అసలు ఈ రోజులలో వర్జిన్ అని బాయ్స్ చూపిస్తున్నారు, కానీ వర్జినిటీ బాయ్స్ లో ఉందేమో కానీ ఈ సినిమా చూసాక గర్ల్స్ లో మాత్రం వర్జినిటీ ఖచ్చితంగా లేదు, అర్థమవుతుంది. చాలా వల్గారిటీ, చాలా ఎక్స్పోజింగ్. అసలు ఒకప్పుడు 90s లో 6 ప్రతివతలు, 2025 లో వర్జిన్ బాయ్స్, కానీ 6 కొంచెం చూపించింది, కానీ ఇలా మొత్తం చూపించారు. ప్రతి ఒక్క పార్ట్, ప్రతి ఒక్క బాడీ అన్ని కనిపించినాయి అన్న. ఆ బొట్టు ఏంది, ఆ ఎక్స్పోజింగ్ ఏంది, ఆ తొడలు అన్ని, ప్రతి లేడీస్ లో ప్రతి ఒక్క పార్ట్ చూపించిన అన్న. సినిమా అలా ఉంది. ఎట్లా ఉంది అన్న సినిమా? ముందుగా గట్స్ రాజా గారు, ప్రొడ్యూసర్ గారు చెప్పాలి. నిజంగా ఈ టైప్ గట్స్ అంటే ఇంతమంది ఇంత ఖర్చు పెట్టి, మామూలు ఖర్చు కాదు, బాగా అంటే పెద్ద సినిమానే. అంటే సౌండ్ ఎఫెక్ట్స్, ఆ డ్యాన్స్, ఆ పబ్బులు, అబ్బాబ్బా, అంటే యూత్ కి ఎంత మసాలా కావాలో అంతకన్నా 100 కన్నా మించి ఎక్కువ మార్కులు వేస్తాను నేనైతే. అంటే అంత బాగుంది. యాక్టర్స్ ఎట్లా ఉంది? యాక్టర్స్ యాక్టింగ్ అసలు అంటే పేరు వర్జిన్ బాయ్స్. వర్జిన్ అంటే ఏంటి, బయట ఎక్కువ ఆ టైప్ జరుగుతుంది. అంటే కాలేజీలో కొందరు ఉంటారు, ఆ టైప్ ఈ టైప్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ఆ టైప్ క్యారెక్టర్స్ కూడా చూపించండి. లాస్ట్ వరకు తన బాధ ఏంటి, దాని గదిలోకి వెళ్తాం, మళ్ళీ ఏదో అంటాం, మళ్ళీ రావడం ఆ టైప్ లో స్టోరీ లాక్కొచ్చాడు. చాలా 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 వెరైటీగా ఉంది. అంటే ఒక అంకుల్స్లే ఏదో ఇది అవుతుంటే యూత్ లో ఎలా ఉంటుందో చెప్పండి. చాలా అంటే ఉన్నట్టు చూపించారు, మరి దారుణంగానే ఉంది చూడటానికి. సినిమా చూడొచ్చా? గర్ల్స్ చూడొచ్చా? గర్ల్స్ స్పీడ్ గా ఉన్నారు ఈ రోజుల్లో, అబ్బాయిలు స్పీడ్ గా లేరు, గర్ల్స్ స్పీడ్ గా ఉంటున్నారు. సినిమా చూడండి, తెలుస్తుంది నీకు గర్ల్స్ అందరూ. అబ్బాయిలు స్పీడ్ లేరు, గర్ల్స్ ఇంత గర్ల్స్ స్పీడ్, అబ్బాయిలు స్లోగానే ఉన్నారు చెప్పండి, గర్ల్స్ స్పీడ్. ఇప్పుడు మూవీలో వర్జిన్ మతలబ్ అయిపోతుందా? క్లైమాక్స్ లో అవుతుందా వాళ్ళది? అయిపోతున్నారు సార్, సాధించండి మరి లాస్ట్ కష్టపడి అయిపోతుంది. చాలా తప్పకుండా ఇంకో గర్ల్స్ ఖచ్చితంగా మీ లవర్స్ వచ్చి సినిమా చూడండి, వర్జిన్ బాయ్స్. సినిమాని అయితే చాలా నీట్ గా క్లీన్ గా చూపించారు. ఇలాంటి ఇంకా రాజ్గురు ఫిల్మ్స్ చాలా చేయాలని, అలాగే మిత్ర శర్మ గారు ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద ఆఫర్లను ఛానల్స్ సినిమాలు చేయాలని చెప్పి నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంది. ఈ సినిమా నిన్న హిట్ అవ్వాలని యాక్చువల్ గా గుడికెళ్ళి కొబ్బరికాయలు పట్టడం కూడా జరిగింది. దేవుడు ఆ అదృష్టం వల్ల నాకు ఇది కన్నిచ్చినట్టు ఈ ప్రైజ్ మనీ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు నాకు వస్తాయని కూడా నేను అనుకోలేదు. కానీ మాటలు కూడా నాకేం చెప్పాలి నల్లో రావట్లేదు, మాట్లాడి ఏం చెప్పాలని. కానీ ఈ ప్రైజ్ మనీ ఏం చేస్తావు? పేదవాళ్ళకి ఇస్తాడు. మ్యారేజ్ చాలా ప్రాబ్లమ్స్, 10 మందికి అన్నదానం పెడతాను. సూపర్ సూపర్. ఎలాంటి సినిమాలు అంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాలన్నీ చూస్తున్నాను, కానీ ఇలాంటి కాన్సెప్ట్ తో రావడం అనేది, మనీ ఎంట్రన్స్ అనేది, ఐఫోన్ నాకు బేబీ ఐఫోన్ రాలేదేమో, కానీ నాకైతే నా రివార్డ్ నాకు మనీ వచ్చింది కదన్నా, నాకు ఆ సంతోషం. రాకపోయినా సంతోషం, సినిమా వల్ల సాటిస్ఫై అయ్యా నేను. వర్జిన్ బాయ్స్ అన్న మూవీ టైటిల్ కి చాలా బాగుంది అన్న మూవీ అయితే. तो ये था वर्जिन बॉयज़ का रिव्यू और रिएक्शन पब्लिक की तरफ से. आप लोगों की मर्जी, आप लोगों को देखना है, किसके साथ देखना है, क्या करना है, आप लोगों के ऊपर है. बट सब जनों को अच्छी लगी मूवी और थोड़ा अडल्ट कंटेंट है मूवी में, तो आप अपनी ओन रिस्क पर आइए इस मूवी को देखने के लिए. मेरा वीडियो देखने के लिए स्पेशली थैंक यू. कभी ना टूटेगा ये बंधन. देखते रहिए मूवी दर्शन. बाय.